రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో శ్మశాన వాటికకు కేటాయించిన భూమిని కొందరు రాజకీయ పలుకుబడితో ఆక్రమించి ప్లాట్లుగా చేసి విక్రయిస్తున్నారనే ఉదంతం కలకలం రేపుతుంది. దీనిపై వైసీపీ సీనియర్ నాయకురాలు మాజీ ఎంపీ భుట్టా రేణుక సంచలన విషయం బయటపెట్టారు. ఎమ్మిగనూరు పట్టణంలోని సర్వే నంబర్ 171A, 172Bలో ఉన్న సుమారు 2.87 ఎకరాల భూమి ఇది 1960ల కాలంలోనే వివిధ సామాజిక వర్గాల శ్మశాన వాటికల కోసం కేటాయించబడింది. మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి ఆయన అనుచరులు ఈ భూమిని అక్రమంగా ఆక్రమించారని భుట్టా రేణుక ఆరోపించారు. రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి 2022లో దొంగ రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని, ఆ భూమిపై బ్యాంకు రుణాలు కూడా పొందినట్లు ఆమె పేర్కొన్నారు. 1960లో పంచాయతీ బోర్డుగా ఒక 2 ఎకరాల 85 సెంట్లు మన దాన సంస్కారానికి శ్మశానానికి ఇచ్చారు. మూడు కులాలకు ఉన్నాయి. ఒకటి బ్రాహ్మణులకి, ఒకటి విశ్వ బ్రాహ్మణులకి, ఒకటి దేవాదాయ. ఈ మూడింటికి 2 ఎకరాల 80 సెంట్లు 171Aలో 2 ఎకరాల 20 సెంట్లు ఉంది. 171Bలో 67 సెంట్లు ఉంది. దాంట్లో బ్రాహ్మణులకు ఒక 25 సెంట్లు ఇచ్చారు. మిగిలిన భూమి ప్రతి నిధులు కానీ ఎవరైనా కానీ దాన్ని ఏం చేసిన ప్రతి సంవత్సరం మేము డబ్బులు లేక క్లీన్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. కానీ పెద్దల కన్నులు పడ్డా మళ్ళీ ఏదో తెలియదు కానీ దాన్ని ప్రతి సంవత్సరం తగ్గించుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు మొత్తం మీద టోటల్ గా 2 ఎకరాల 85 సెంట్లు 45 సెంట్లు మాత్రమే మాకు మిగిలింది. 40 సెంట్లు మాత్రమే మిగిలింది. దాన్ని మేము ఇంతకుముందు ఉన్న ప్రతినిధులను అడిగితే సరే చూద్దాం చేద్దాం అని చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. మాకైతే న్యాయం జరగలేదు. మాకు న్యాయం జరుగుతుందని మేము వేడుకుంటున్నాం. మేము మా మిత్రులకందరికీ, మా మీడియా మిత్రులకందరికీ మేము ప్రత్యేక ధన్యవాదాలు చేసి మా భూమిని మాకి ఒక హద్దులు ఏర్పాటు చేసి మాకు శ్మశాన వాటికి బోర్డు తయారు చేసి ఇవ్వాలని మా అభిప్రాయం. మన ఎమ్మిగనూరులో కొన్ని ప్లేసెస్ చాలా సెంటిమెంట్గా ఉంటాయి, చాలా ఇంపార్టెంట్. అంటే ఏది ఏమైనా ఎవరు ఏం చేసినా కూడా కొన్ని ప్రాంతాలను మటుకు ప్రతి ఒక్క కమ్యూనిటీలో కూడా దాన్ని చాలా గౌరవంగా, చాలా సెంటిమెంట్గా తీసుకుంటారు. ముఖ్యంగా శ్మశాన వాటికలు ఎక్కడైతే కులాలకు సంబంధించి వారు అక్కడ దహన కార్యక్రమాలు చేస్తారో అలాంటి ప్రాంతాలని అందరూ కూడా గౌరవిస్తారు. మనం ఏ సమాజంలో ఉంటున్నాము, ఎటువంటి పరిస్థితుల్లో ఉంటున్నాము అని ఒకసారి అందరూ కూడా ఆలోచించుకోవాలి. ఈరోజు నిన్ననే నా దగ్గరికి రావడం జరిగింది. అంతకుముందు ఆల్రెడీ మా హస్బెండ్కి ఇవ్వడం జరిగింది. కానీ నిన్న నా దగ్గరికి వచ్చి ఇలా ప్రాబ్లం ఉంది, చాలా రోజుల నుంచి మేము అందరి దగ్గరికి వెళ్ళినా మాకు న్యాయం కాలేదు, మీ దగ్గరికి వస్తున్నాం, మీరు న్యాయం చేస్తారు అని అడగడం వల్ల ఆ 2 ఎకరాల 87 సెంట్లని 40కి కుదించి మిగతా దాన్ని ఎంక్రోచ్ చేసి దాన్ని మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయించుకొని, సో ఇందులో ఆఫీసెస్కి కూడా మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. ఎవరైతే ఆఫీసెస్ కానీ ఏ ఒత్తిడి వల్లైనా సరే మీరు చేసి ఉంటే దాన్ని సరిదిద్దుకోండి. మన ఎమ్మిగనూరులో కొన్ని ప్లేస్. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బస్వరాజు అందిస్తారు. చెప్పండి బస్వరాజు, అప్డేట్స్ ఏంటి? దేవిక, కబ్జదారులు చివరికి శ్మశానాలు కూడా వదిలిన పరిస్థితులు కనిపిస్తున్నాయి మనకు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో శ్మశాన వాటికకు చెందిన 2 ఎకరాల 87 సెంట్లు ఏదైతే పొలము ఆ భూమిని కూడా కబ్జా చేసిన పరిస్థితులు. ఇది సాక్షాత్తు ఏదైతే మాజీ కర్నూలు పార్లమెంటు మాజీ ఎంపీ భుట్టా రేణుక మీడియా ముఖంగా ఆరోపించిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. అయితే జనం ఆదాయం వస్తుంది లేదా ఏదైతే రియల్ ఎస్టేట్ వెంచర్ల డిమాండ్ పెరిగింది, డబ్బులు వస్తాయంటే ఎక్కడికైనా బరి తెగిస్తారనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. ఈ కబ్జా విషయంలో ప్రధానంగా ఏదైతే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి తనయుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి హస్తం ఉన్నట్లు తెలుస్తా ఉంది. మరి ఆయన కూడా మీడియా ముఖంగా దీన్ని తీవ్రంగా ఖండించాడు. ఇవన్నీ కూడా అసత్య ఆరోపణలు, ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని చెప్తున్న పరిస్థితులు. ఏదేమైనా అంటే ప్రభుత్వ స్థలాలు కానీ శ్మశాన వాటిక ఇతరత్ర పంచాయతీ స్థలాల్లో కాపాడాల్సిన నాయకులు అధికారుల అండతోనో లేకపోతే నాయకులు ప్రభుత్వ అధికార బలముతోనో ఈ విధంగా ఆక్రమణలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. ప్రధానంగా ఎమ్మిగనూరు పట్టణంలో సర్వే నంబర్
171A 172B దీని పరిధిలో ఉన్న 2 ఎకరాల 87 ఎకరాల భూమి 1960లో అప్పట్లో ఆయా సామాజిక వర్గాల శ్మశాన వాటికల నిమిత్తం కేటాయించడం జరిగింది. మరి ఇందులో జగన్మోహన్ రెడ్డి ఆయన అనుచరులు ఈ భూమిని ఆక్రమించారని బుట్ట రేణుక ఆరోపించారు. మరి ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉంది అంటే రికార్డు పరంగా ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయనేది మరి అధికారులు విచారణ చేస్తే తప్ప వాస్తవాలు బయటపడే అవకాశం కనిపిస్తూ ఉంది. రెవెన్యూ రికార్డులు తారుమారు చేసి 2022లో ఈ 2 ఎకరాల 87 శ్మశాన వాటిక భూమిని అంతా కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఒక ఆరోపణ వినిపిస్తుంది. మరి ఆ రిజిస్ట్రేషన్ అనంతరం ఇదే భూములపై బ్యాంకు రుణాలు కూడా పొందినట్లు తెలుస్తా ఉంది. మరి ఈ విషయాన్ని బుట్ట రేణుక మీడియా ముఖంగా బయట పెట్టిన పరిస్థితి అంటే దరిదాపు సుమారుగా ఎంత లేదన్నా 4 కోట్ల విలువ ఈ 2 ఎకరాల 87 సెంట్ల భూమి విలువ ఉంటుందని చెప్తా ఉన్నారు. అంటే మార్కెట్ వాల్యూను బట్టి మరి ఇంత స్థలం కబ్జాకు గురవుతుంటే ప్రధానంగా రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారనే ప్రశ్న వినిపిస్తా ఉంది. అంటే రెవెన్యూ అధికారుల పాత్ర ఇందులో కూడా ఉందా? ప్రభుత్వ స్థలాలు కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు మరి చూసినట్లుంటే వాళ్ళకి ఏదైనా ముట్టిందనే ఒక అంశం కూడా తెలుస్తా ఉంది. మరి ఈ కబ్జా విషయమై ఏదైతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అదేవిధంగా డీజీపీ జిల్లా కలెక్టర్లు ఎస్పీలకు కూడా రాతపూర్వకంగా బుట్ట రేణుక ఫిర్యాదు చేసిన పరిస్థితులు. ఎందుకంటే ఈ స్థలం విలువైనది, దీన్ని కాపాడాలి. ఆయా సామాజిక వర్గాలు ఎవరైనా చనిపోతే అక్కడ అంటే ఆ శవాలు పూడ్చుకోవడానికి ఇచ్చిన స్థలాన్ని కూడా చివరికి ఇలా అంటే డబ్బు వస్తుందంటే కకృతిపడి అమ్మేసుకోవడం ఏంటని చూసి ఆమె తీవ్రంగా ఖండించింది. మరి ఈ స్థలం ఫ్లాట్లుగా మార్చి విక్రయించారు. ఇప్పటికే కొంత డబ్బు లావాదేవీలు జరిగాయి. మరి ఈ స్థలానికి సంబంధించి తీసుకున్న లోన్లు ఎలా కడతారు, మరి ప్రభుత్వం దీనిపైన ఉన్నతాధికారులు ఏ విధమైన చర్యలు తీసుకుంటారు, ఆ శ్మశాన వాటికను రక్షించే కార్యక్రమంలో అంటే ప్రభుత్వ యంత్రాంగం ఎలా ముందుకు పోతుంది అనేది మనం చూడాల్సింది. దేవిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ బసవరాజు.